మన మనుషుల యొక్క అందరి ఆలోచనలు మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తము, పవిత్రమైనటువంటి రక్తము క్రయధనముగా ప్రభు చెల్లించారు. కనుక మన జీవితంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో చేశారో ఆ ఉద్దేశము మన జీవితాలలో నెరవేర్చబడి నిత్యము పవిత్రమైన ఆలోచన చేత, తలంపుల చేత మన వ్యక్తిగత జీవితాలు నడిపించబడుతూ ఉంటే అదే మన జీవితంలో నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే. ఇట్లాంటి గుడ్ ఫ్రైడేలు ప్రతి సంవత్సరం చేసుకొని ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద దురాలోచనలు పెట్టుకొని, ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఏమంటే పాపపు ఆలోచనలు పెట్టుకొని ఇలాగ మనం నడిపించబడుతూ ఉంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గుడ్ ఫ్రైడే ఎలా అవుతుందండి? నా ఆలోచనలు పాడుగా ఉన్నాయి, నా ఆలోచన బాగాలేదు, కనుక నీ రక్తాన్ని